కరోనా వైరస్ దాదాపుగా అంతమైపోయిందని రిలాక్స్ అవుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడు మళ్లీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాళిని భయంలోకి నెట్టేసింది. కేరళలో కొత్త వ్యాధి భయపెడుతోంది. కేరళలో మరో కొత్త వ్యాధి కలవరపెడుతోంది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో వెస్ట్ నైల్ జ్వరం కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేసింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లోని అధికారులు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. దోమల సంతతిని తగ్గించాలని ఆదేశించింది. ప్రాంతాలన్నీ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు గాని శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అంతేకాదు వర్షాకాలం రాకముందే అన్ని చోట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఎందుకంటే వర్షాకాలంలో ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయి దోమలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే తగు చర్యలు తీసుకుంటే మంచిదే. వైద్యులు తెలిపిన దాని ప్రకారం వెస్ట్ నైల్ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వెస్ట్ నైల్ వైరస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి ఈ వెస్ట్ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కి పక్షులే ప్రైమరీ క్యూరియర్స్ అని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వాళ్ళలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే కాకుండా పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వెస్ట్ నైల్ జ్వరం వచ్చిన చాలా మందిలో లక్షణాలు జాడలేదని వైద్యులు చెప్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, కేవలం 20% మందిలో మాత్రం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ జ్వరం వచ్చిన వాళ్ళలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, శరీరంపై దద్దుల్లాంటివి లక్షణాలు ఉంటున్నాయన్నారు. అయితే ఈ వైరస్ సోకిన వాళ్ళలో 1% బాధితుల్లో న్యూరో సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడు వాపు వచ్చే ప్రమాదం ఉంది. మెదడులో తీవ్రమైన మంటలు రావడంతో పాటు అది క్రమంగా వెన్ను వరకు వ్యాప్తి చెందుతుంది. కాకపోతే అది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆందోళన చెందవలసిన పని లేదని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు వెస్ట్ నైల్ జ్వరానికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే జ్వరం, ఒళ్ళు నొప్పులకు వినియోగించే మందులతో కొంతవరకు ఈ వ్యాధిని తగ్గించవచ్చని వైద్యులు చెప్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మెడికేషన్ సరిపోతుందని చెప్తున్నారు. అలాంటి బాధితులను హాస్పిటల్లో చేర్చి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే వ్యాధి సోకిన బాధితుల వయసు ఆధారంగా ఈ వ్యాధి నుంచి బయటపడటం అనేది ఆధారపడి ఉంటుందని కొంతమంది వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులకు మాత్రం ఎక్కువ రోజుల పాటు చికిత్స అందించవలసి వస్తుంది. ప్రస్తుతం కేరళలో ఈ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.